రక్తాన్ని బయటికి తెచ్చిన వాణ్ణి నేనిప్పటి వరకు వదల్లేదు. ఎందుకు కొట్టావు? స్వామిజీ కోసం ఊపిరిపోసే గాలి ఉసురు తీస్తుంది, బతికించే బడబాగ్ని బూడిద చేస్తుంది. పోవాల్సిన ప్రాణాలు ఇంకా ఉన్నాయి, మరణాల రుణం తీర్చుకోవడానికి నీ కోసం ఎదురు చూస్తున్నాయి. చేతి గీతలు చెరిపేశామనుకుంటున్నారు, ఈ చేతులే తలరాతలు చెరిపేస్తాయని తెలుసుకుంటారు. అదిగో ప్రాణమున్న చితాభస్మం ప్రయాణిస్తుంది. సాక్షిభూతాలు నిర్మించిన శ్మశానం నిన్ను ఉసిగలుపుతుంది. ఇది ధర్మం, మార్చడానికి పూడ్చడానికి అది స్థలం కాదు, సాక్ష్యం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శివం శివం. అసలు ఏం జరుగుతుంది? కనిపించకుండా నా వెంట ఏదో పడుతుంది. ఎవడి మీదో తెలియని కోపం ఎలా తీరుద్ది?
పోయి 4 రోజులు కూడా కాలేదురా. అప్పుడే ఇంకో ప్రాణం అంటే ఎలా? మునుస్వామి, గురువు గారి మాట గుర్తుందా? అరిష్టాలు జరుగుతాయని ఎప్పుడో చెప్పారు. విన్లా? ఎక్కడెక్కడి నుంచో అస్థికలు కాశీకి వెళ్తూ ఉంటాయి. కానీ నీ తమ్ముడు అస్థికలు కాశీ నుంచి వచ్చాయి. పెద్దోడి పెద్ద దినం జరిగి నెల తిరగక ముందే చిన్నోడి చిన్న దినం వచ్చింది. ఇంతకంటే అరిష్టం ఏముంటుంది? నా మాట విను. ఒక్కసారి గురువు గారిని కలుద్దాం. వినదగనెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును. కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో. నీతిపరుడు మైలో సుమతి. ఒకసారి గురుగారిని కలిసి ఏర్పాటు చేయి. నీ తమ్ముళ్ళిద్దరి జాతకాల్లో స్పష్టంగా ఉంది. వాళ్ళిద్దరి చావు ఒకే జాతకుడి చేతిలో ఉంది. అర్థం కాలేదా? ఇద్దరిని చంపింది ఒక్కడే. అదేంటాయి గారు, పెద్దోడిని చంపినోడు నేను ఇక్కడే చంపేశా కదా, కాశీ దాకా ఎలా వెళ్ళాడు? ఆత్మీయులు చంపేసిందా? చంపేది ఆత్మ కాదు మునుస్వామి, పరమాత్మ. చంపానని నువ్వనుకుంటున్నావు, కాని చేసిన వాడి ప్రాణం తీసేదాకా ఆ పాపం బతికే ఉంటుంది. చెప్పాను, వినలేదు. శాస్త్రాన్ని నమ్మని వాడివి నువ్వు. మళ్ళీ ఎందుకొచ్చావు? నివురు కప్పిన నిప్పులా నీలో కాలుతున్న పాపభీతి నిన్నిక్కడికి నడిపించింది. నా అంచనా నిజమైతే మీ ఇద్దరి చావు కూడా ఆ జాతకుడి వల్లే జరుగుతుంది. ప్రాయశ్చిత్తం జరిగేదాకా పంచభూతాలు శాంతించవు మునుస్వామి. ఇది తథ్యం. అసలు నిన్ననాలి మొత్తంటే తీసుకొచ్చావు. మునుస్వామి, ఒక్కసారి నా మాట విను. పంచభూతాలకి శాంతి చేయిద్దాం. ఆ మస్తాన్ గడి భార్యను లాక్కురండిరా. అయ్యా, మీ తమ్ముడి గారికి మా ఆయనకి గొడవలు ఉండొచ్చయ్యా, కానీ మీ తమ్ముడి గారిని చంపింది మా ఆయన కాదయ్యా, బచ్చోకి కసు. అసలు ఆ రోజు మా ఆయన ఊళ్ళోనే లేడు, దుబాయ్ లో ఉన్నాడు. కావాలంటే పాస్పోర్ట్ చూపిస్తాను. సిద్ధాంతి చెప్పిందే కరెక్టా? పెద్దోడిని మస్తాన్ చంపలేదా? మరెవడు? పెద్దోడిని చంపినోడే చిన్నోడిని చంపాడా? ఎవడాడు? మనిద్దరు కూడా వాడే చంపుతాడా? ఎవడు? ఎవడాడు? ఎక్కడో యుఎస్ లో వాల్మీకి వచ్చిన ఆలోచన ఇక్కడ నా లైఫ్ లో నిజమవుతుంది. ఎలా? ఒకడు గాల్లో కలిసిపోయాడు, ఇంకొకడు మంటలో కాలిపోయాడు. రేపు తెలీదు. ఇంకా కొన్ని చావులు నేను అఘోరా నాకు క్లియర్ గా చెప్పాడురా. అయినా నా చేతికి గీతలు లేవని ఆయనకే తెలిసిందిరా. రే, ఈ ప్రపంచంలో లాజిక్ అందరి విషయాలు చాలా జరుగుతుంటారా. వాటన్నింటినీ పట్టించుకుంటే కష్టం. ఇది ఒక ప్యూర్ కోఇన్సిడెన్స్ అనుకో. అయినా ఇప్పుడు ఆ వాల్మీకి కాన్సెప్ట్ ఇండియాలోనే జరుగుతుంది. అంటే ఇండియాలో ఉంటేనే ప్రాబ్లం. ఇంకో 2 days లో ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్రాబ్లం ఏంటి? 2
మునిస్వామి గారు వాళ్ళ తమ్ముళ్ళు పోయిన బాధల్లో ఉన్నారు. వాళ్ళ తమ్ముళ్ళ చివరి కోరిక అన్నయ్యతో ఇలాంటి గొప్ప బిజినెస్ ఒకటి పెట్టించాలి. నమస్కారం సార్. నమస్తే రాజా. అన్న ఇక్కడ పైన ఉన్నాడు. అన్న వస్తున్నాను. పైన ఉన్నారా? థ్యాంక్ యూ. ఏంటి సార్, మీకు వాస్తు మీద నమ్మకం లేదా? వాస్తు చాలా బ్యాడ్గా ఉంది. సిమెంట్ తో కట్టిన ఇంటికి వాస్తు కావాలి, శవాలతో పేర్చిన ఇల్లు వాస్తు అవసరం లేదు. సార్, మా మునిస్వామి గారు మనసులో ఏమీ దాచుకోరు. సత్యమే జయం, అన్ని ఓపెన్ గా ఉంటారు. చెప్పండి. మన దేశం 3 సముద్రాల మధ్యలో చాలా ముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వాటర్ ప్రాబ్లం ఇక్కడే కాదు, ఈ భూమి మీద మాక్సిమం 75% సేమ్ ప్రాబ్లం. ఈ సీ వాటర్ ని డ్రింకింగ్ వాటర్ గా మార్చడమే మన ప్రాజెక్ట్. మీకు కావాలంటే వీడియో ప్రెజెంటేషన్ ఇస్తాను, చూడండి. దిస్ ఇస్ కాల్డ్ డీసాలినేషన్ ప్లాంట్. సముద్ర జలాల్ని తాగునీరుగా మార్చే అతి ఖరీదైన వాటర్ ప్లాంట్ బ్లూ ప్రింట్ ఇది. అంటే ఒక రోజుకి 1000 కోట్ల లీటర్ని మంచినీటిగా మార్చే ప్లాంట్ ఇది. దీని వాల్యూ మినిమం 20,000 కోట్లు. ఇండియాలోనే కాదు, ఏషియాలోనే గ్రేట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని అతి తక్కువ ఖర్చుతో బిల్డ్ చేసే పేటెంట్ రైట్స్ శివప్రకాష్ సుసర్ల దగ్గర ఉన్నాయి. శివప్రకాష్ సుసర్లా అతనెవరు? ఎన్ఆర్ఐ సార్, న్యూయార్క్ లో ఉంటారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రముఖుల్లో ఆయన ఒకరు. అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒప్పించగలిగితే 50-50